అసలే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అందులో ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మనం అంటే ఏదో మున్సిపల్ స్కూల్లోనో జిల్లా పరిషత్ స్కూల్లోనో తెలుగు మీడియం చదువుకున్నాం. బహుశా అంత స్థాయి మనకు లేదేమో. కానీ సుప్రీంకోర్టు ఇవాళ పారా నెంబర్ 5, పారా నెంబర్ 7, పారా నెంబర్ 10 చాలా ముఖ్యమైనవి. పారా నెంబర్ 5లో ఏం చెప్పిందంటే, తుషార్ మెహతా గారు ఆయన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వారి యొక్క అభిప్రాయాన్ని కనుక్కోమని సిట్ కానీ దీని మీద కానీ ఏంటిదే. తుషార్ మెహతా గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ చాలా మంచిగా ఉన్నది, అందులో ఉన్న అధికారులు చాలా మంచి కీర్తి ప్రతిష్టలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆధ్వర్యంలో సిట్టు చక్కగా జరుగుతుందనే నమ్మకం మాకుంది అన్నారు. ఇది వాస్తవం చెప్పాలంటే జగన్ రెడ్డికి చెంపపెట్టు. ఈ యొక్క తుషార్ మెహతా గారి అబ్జర్వేషన్. ఇక పారా నెంబర్ 7లో అయితే పారా నెంబర్ 6లో ఏం చెప్పారంటే, సరే ఇది గౌరవిస్తాము, కాకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సీనియర్ మెంబర్తో సిట్టు సూపర్వైజన్ జరిగేలా మీరు ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నారు. 7వ పారాలో ఏం చెప్పారు సుప్రీంకోర్టు, ఎట్ ద అవుట్ సెట్ we clarify that we have not gone into the allegations and counter allegations made in either of the petitions or the stand of the respondents. అంటే విషయంలో యొక్క లోతుల్లోకి, అంశాల పరిశీలనలోకి, వాదోపవాదాల్లోకి మేము వెళ్ళట్లేదు అని చాలా స్పష్టించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని జల్లగొట్టింది, మొట్టికాయచింది అని జగన్ రెడ్డి వాగే వాగుడికి బేసిస్ ఎక్కడదో నాకు అర్థం కాదు. ఒకసారి పారా నెంబర్ 7 ఒకసారి మళ్ళీ చదువుకోమండి, వాళ్ళకి తీర్పు ఇది ఉత్తర్వులు కాపీలు. 8వ పారా, వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ది కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ద పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. ఈ కోర్టుని రాజకీయ రణరంగంగా మార్చుకోవడానికి మేము అంగీకరించమన్నాం. ఇది కాదా నిజంగా జగన్ రెడ్డికి చెప్పు తప్పంటే? తర్వాత 10వ పారాలో వారు చెప్పింది ఏంటంటే, we however clarify that the instant order passed by this court should not be construed as any reflection on the independentness of or the fairness of the officers of the sit constituted by the state government. మేము ఇస్తున్న ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నియోగించిన సిట్ అధికారుల యొక్క వారి యొక్క స్వతంత్రత గురించి కానీ, వారి యొక్క నిజాయితీ గురించి కానీ ఎక్కడా మేము ప్రశ్నించట్లేదు, మాకు ఎటువంటి శంక కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పింది. వీఆర్ పాసింగ్ ఆర్డర్ రిగార్డింగ్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ దిస్ మ్యాటర్ టు an independent agency consisting of the aforesaid members only to assuage the feelings of. ఎందరో కోట్ల మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఇస్తున్నాము. ఆ స్వతంత్ర దర్యాప్తు సిట్లో 2 సిబిఐ ఆఫీసర్లు, ఆ సిబిఐ డైరెక్టర్ చెప్పిన వాళ్ళు ఉంటారు, ఇంకొక 2 పోలీస్ ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఇంకొక అతను ఈ యొక్క పాసి, ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించింది, దానికి సంబంధించిన అధికారి ఉంటాడు అని మాత్రమే చెప్పింది. తర్వాత ఈ సిట్ ఈ యొక్క సిబిఐ డైరెక్టర్ సూపర్విజన్ జరుగుతుందండి. రెండోది, ఈ మ్యాటర్ని కంక్లూజన్ చేయలేదు, ఇది ఇంకా సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంటుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఫర్దర్గా పరిశీలన చేస్తుంది. సో ఏ అంశంలో కూడా సుప్రీంకోర్టు ఈరోజు ఫైనాలిటీ అనేది ఇవ్వలేదు. కాకపోతే కోట్ల భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నది కాబట్టి స్వతంత్ర, వీళ్ళు కోరిన సుప్రీంకోర్టు జడ్జితో వేయలేదు, వీళ్ళు కోరిన సిబిఐతో కూడా వేయలేదు. వీళ్ళు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియోగించిన సిట్కి సంబంధించి కూడా ఎటువంటి శంక కానీ అనుమానం కానీ వ్యక్తం చేయలేదు. సమ్మిళితమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమ్మిళితమైన పోలీస్ అధికారులతో చేసింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వాదన నెగ్గినట్ట, జగన్ రెడ్డి చెప్తున్న మాటలు నెగ్గినట్ట. ఇంకోటి శ్యాన్ ప్రసాద్ గారు, మీరు లాస్ట్లో ద సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ యాజ్ అండర్ 2 officers from the CBI to be nominated by the director CBI, 2 officers from the Andhra Pradesh
police to be nominated by the government of Andhra Pradesh, one senior officer of the FSAII to be nominated by the chairperson of the FCII. ఇది మరి మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మూడు కలిసే ఉన్నాయి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మరి ఎవరైనా నామినేట్ చేయమని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ కూడా నామినేట్ చేయమని చెప్పారుగా. మరి సిట్లో ముగ్గురు బదులు ఇద్దరు ఏమన్నారు, అంతే కదా? ఎస్ సార్. నేను అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో నేను అనే మాటకి సంబంధం లేదు, కానీ సార్ ఇదే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని కూడా అందులో నియమించవచ్చు. ఓకే, యా, నియమించే అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. గుడ్. ఇందులో ఏమి దాపరికాలం లేవు. ఆయన వెయ్యవద్దని కూడా ఎక్కడ చెప్పలేదు సుప్రీంకోర్టు. ఆయన గురించి శంకిస్తున్నామని కానీ, ఆయన యొక్క విచారణ తీరు మీద కానీ, అతని యొక్క క్రెడెన్షియల్ మీద మాకు అపనమ్మకం కూడా చెప్పలేదు. మాకు వారి యొక్క దాని మీద ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాలు లేవని చెప్పింది. దట్ ఈస్ ఎ క్లీన్ చిట్ టు ద సిట్ ఆఫ్ ది స్టేట్. ఎస్, గుడ్. ఆఫీసర్స్ క్రెడిబిలిటీ, క్రెడెన్షియాలిటీ. ఎస్. ఇక నెక్స్ట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారిని ఎలా వ్యాఖ్యానించారో చూసాం. సనాతన ధర్మం గురించి నేను నెక్స్ట్ పాయింట్ లోకి వస్తాను సార్. ఎస్ సార్. ఎందుకంటే ముందు మనకి ఈ అంశం కంక్లూడ్ అయితే, యా, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎందుకంటే సాంబశివరావు గారు సార్, అంటే అనకూడదు కానీ అంటున్నాను, కొన్ని మీడియాలో కొంతమంది వ్యక్తులు పెంచి పోషించేశారు, వాళ్ళ స్థాయిని మించి పెంచి పోషించారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? సనాతన ధర్మం అంటే, నిన్న ఒక డిబేట్లోకి వెళితే ఒక ఎనలిస్ట్ అంటాడు, బాల్య వివాహాలు తీసుకొస్తారా, సతీ సహగమనం తీసుకొస్తారా, ఒక గతంలో ఉన్న పిలకా పంచలు పట్టుకొస్తారా, అస్పృశ్యతని మరలా పాటిస్తారా, దళితులకు ఆలయ ప్రవేశం లేకుండా చేస్తారా, శూద్రులకు చదువు గురించి అవకాశాలు ఇవ్వరా, దేవదాసి వ్యవస్థను తీసుకొస్తారా, ఇదేనా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సనాతన ధర్మం అంటూ ఒక మేధావి వర్గానికి చెందిన పేరు కూడా చెప్తారు, కృష్ణాంజలి గారు మాట్లాడాడు. అతను మాట్లాడదు ఇంకొక మాట కూడా అన్నాడు, రాజ్యాంగ పీఠికలో సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ ఉందని మాట్లాడాడు. అంటే సెక్యులర్ అనేది రాజ్యాంగ పీఠికలో పొందపరచబడింది, దాన్ని మీరు ఎట్లా కాదంటారు అని అడిగారు. నేను ఒకటే ప్రశ్న వేశాను, కృష్ణాంజలి గారు, మీరు అంబేద్కర్ వాదాన్ని నమ్మేవాళ్ళైతే, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ రాతను మీరు నమ్మేటట్లయితే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి చెందిన పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు లేవు. 42వ అమెండ్మెంట్ ద్వారా అది ఇందిరాగాంధీ తీసుకొచ్చి చేర్చింది. అంబేద్కర్ చెప్పింది సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, ఈ 3 పదాలు మాత్రమే. మరి మీరు దాన్ని గౌరవిస్తారా లేదంటే, ఇప్పుడున్నది మాట్లాడాలంటాడు. మరి ఓకే, మీరు ఇప్పుడున్నది మాట్లాడమంటున్నారు కాబట్టి, ఇప్పుడున్న సనాతన ధర్మంలో దేవదాసి వ్యవస్థ ఉందా, అస్పృశ్యత ఉందా, దళితులకు ఆలయ ప్రవేశ నిషేధం ఉందా, లేకపోతే సతీ సహగమనం ఉందా, బాల్య వివాహం అంటే మళ్ళీ దాని గురించి మాట్లాడరు. అంటే విష ప్రచారాలు ఏ స్థాయికి తీసుకెళ్తున్నారో మీరు గమనించాలి సార్. ఒక చిన్న విషయం, అవి సనాతన ధర్మం కాదు సార్, అవి ఆ రోజున్న ఆచారం.